హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ అకాడమీ. స్టూడెంట్స్, మన బీటీఆర్ అకాడమీలో నేను ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తానని చెప్పినాను కదా. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో నేను ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్లోని సెకండ్ యూనిట్లోని ప్రోజ్ లెసన్ అయిన నెల్సన్ మండేలాస్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి ఈ లెసన్ యొక్క 200 వర్డ్స్ సమ్మరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. అప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్లో ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటన్నిటిని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన బీటీఆర్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మన ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్లోని సెకండ్ యూనిట్లో ప్రోజ్ లెసన్ అయిన నెల్సన్ మండేలాస్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి లెసన్ యొక్క 200 వర్డ్స్ సమ్మరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము. చూడండి, ముందుగా నెల్సన్ మండేలాస్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫికల్ అకౌంట్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ హిజ్ జర్నీ ఇన్ ఫైటింగ్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ అపార్టిహైడ్. సో స్టూడెంట్స్, ఈ స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెల్సన్ మండేలా తెలుసు కదా మనకి, సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి మొట్టమొదటి నల్ల జాతి అధ్యక్షుడు. సో ఈ నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి ఈ స్టోరీ వచ్చేసి ఆయన యొక్క ఆటోబయోగ్రఫీలోనిది. అంటే ఆయన జీవితాన్ని గురించి రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అని చెప్పి అంటారు. సో ఆయన రాసుకున్నటువంటి ఆటోబయోగ్రఫీలో ఆయన జీవితంలో, ఇంకా ఆయన జీవితంలోని ప్రయాణంలో నల్ల జాతి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పదం ఏంటంటే అపార్టిహైడ్. సౌత్ ఆఫ్రికా కంట్రీలో అపార్టిహైడ్ అనేది ఒక ఘోరమైనటువంటి చట్టం. ఇది ఏం చెప్తుందంటే, సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి తెల్ల జాతి వాళ్ళు నల్ల జాతి వాళ్ళకి బానిసలుగా తీసుకోవచ్చు. సో వాళ్ళని హింసించవచ్చు, వాళ్ళకి ఏ విధమైనటువంటి పని అయినా కూడా వాళ్ళతో చేయించుకోవచ్చు అని చెప్పేదే అపార్టిహైడ్ చట్టం. 1994 వరకు కూడా ఈ అపార్టిహైడ్ చట్టం అనేది సౌత్ ఆఫ్రికాలో ఉంది. సో నెల్సన్ మండేలా లాంటి వాళ్ళే చాలామంది నల్ల జాతీయులు దీనికి వ్యతిరేకంగా కొన్ని దశాబ్దాల పాటు పోరాడి ఈ అపార్టిహైడ్ అనేటువంటి చట్టాన్ని తీసేశారు. తర్వాత నల్ల జాతి వాళ్ళకి ఓటు హక్కుని సాధించుకున్నారు. అప్పుడు 1994లో జరిగినటువంటి ఎలక్షన్స్లో నెల్సన్ మండేలా గారు సౌత్ ఆఫ్రికాకి మొట్టమొదటి నల్ల జాతీయ అధ్యక్షుడు అయ్యారు. సో ఆయన జీవితంలో ఆయన ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్, బ్లాక్ పీపుల్స్ మెయిన్గా సౌత్ ఆఫ్రికాలో ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ అన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఆయన అధ్యక్షుడైన రోజు ఆయన ఇచ్చేటువంటి స్పీచే మన లెసన్. ద ఎక్సెప్ట్ begins with Mandela reflecting on his inauguration as South Africa's first black president in 1994, marking the end of racial oppression. మనం చెప్పుకున్నాం కదా, నెల్సన్ మండేలా గారు మొట్టమొదటి నల్ల జాతీయ అధ్యక్షుడిగా సౌత్ ఆఫ్రికాకి అయినటువంటి రోజు, ఆ ఇనాగ్రేషన్ డే రోజు ఆయన తన జీవితంలో జరిగినటువంటి అన్ని విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా ఈ రోజుతో నల్ల జాతి వాళ్ళని అణిచివేయడం, ఆపరేషన్ అంటే అణిచివేయడం అనేది ఈ రోజుతో ఆగిపోతుంది. సౌత్ ఆఫ్రికాలో ఈ రోజు నుంచి తెల్ల జాతీయులు నల్ల జాతీయులు అని చెప్పి వేరేగా ఉండరు, అందరూ కూడా మనుషులే అని చెప్పి నెల్సన్ మండేలా తన స్పీచ్లో చెప్తాడు. హీ అక్నాలెడ్జెస్ ది సాక్రిఫైజెస్ మేడ్ బై కౌంట్లెస్ ఇండివిజువల్స్ హూ ఫౌట్ ఫర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. సో ఆ రోజు ఆయన గుర్తు చేసుకుంటాడు, ఇలా స్వాతంత్రం రావడానికి, అంటే నల్ల జాతి వాళ్ళకి స్వాతంత్రం రావడానికి సౌత్ ఆఫ్రికాలోని చాలామంది నల్ల జాతి పౌరులు వాళ్ళ ప్రాణాలను సైతం అర్పించేసినారు. ఎందుకంటే పూర్తిగా బానిసల్ని చేసుకోవచ్చు అన్నంత చట్టం ఉంటే మనం ఆలోచించుకోవచ్చు వాళ్ళని ఎంత హీనంగా చూసేవాళ్ళు. సో ఎవరైనా తెల్ల వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని చంపేసినా కూడా వీళ్ళ మీద కేసు ఉండదు. సో అటువంటి చట్టానికి వ్యతిరేకంగా పోరాడి చాలామంది ప్రాణాలను ఇచ్చినారు. అందులో నెల్సన్ మండేలా విజయం సాధించి మొత్తానికి నల్ల జాతీయ మొట్టమొదటి సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు అయ్యాడు. మండేలా రీకాల్స్ హిజ్ చైల్డ్హుడ్, డిస్క్రైబింగ్ హౌ హీ ఇనిషియల్లీ బిలీవ్డ్ ఫ్రీడమ్ మీంట్ పర్సనల్ అటానమీ లైక్ రన్నింగ్ ఇన్ ది ఫీల్డ్స్. సో నెల్సన్ మండేలా తన చిన్ననాటి తనాన్ని, చైల్డ్హుడ్ని గురించి గుర్తు చేసుకుంటున్నాడు. దాంట్లో ఆయన ఏం చెప్తున్నాడు, చిన్నప్పుడు తనకి ఫ్రీడమ్ అంటే ఏంటంటే
పొలాల్లో స్వేచ్ఛగా పరిగెత్తడమే స్వేచ్ఛ అని చెప్పి అనుకున్నాడు. అంటే చిన్నపిల్లలని బయటికి వెళ్లకుండా పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తారు కదా, సో అలా రిస్ట్రిక్ట్ చేయకుండా ఫ్రీగా ఎక్కడ కావాలంటే అక్కడ తిరగగలిగితే అదే స్వేచ్ఛ అని చెప్పి అనుకున్నాడు. యాజ్ హీ గ్రూ ఓల్డర్ హీ రియలైజ్డ్ అండ్ ఆపరేషన్ ఫేస్డ్ బై హిస్ పీపుల్ అండ్ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు ది స్ట్రగుల్ ఫర్ దేర్ లిబరేషన్. సో ఆయన ఎప్పుడైతే పైకి ఎదుగుతూ ఉన్నాడో, వయసు పెరుగుతూ ఉందో, అప్పుడు ఆయనకి ఎంత దయనీయమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు, ఎంతగా అనగదొక్కబడుతున్నారు, ఎన్ని రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉన్నాయనేటువంటి విషయాల్ని తెలుసుకుంటూ వచ్చాడు. The lesson emphasizes Mandela's belief in the importance of courage, compassion and forgiveness even towards his oppressors. సో మన లెసన్ అనేది మెయిన్గా కొన్ని విషయాలు చెప్తుంది. మొట్టమొదటిది కరేజ్. ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా మనము ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, మనకి రావాల్సినటువంటి హక్కుల్ని మనం సాధించాలి అని చెప్పి ఒకటి. తర్వాత కంపాషన్, మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని ఎప్పుడూ కూడా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళకూడదు. సో అది కంపాషన్ అంటే. అండ్ ఫర్గివ్నెస్ ఈవెన్ టువర్డ్స్ హిజ్ ఒప్రెసర్స్, ఎవరైతే తనని అనగదొక్కారో, తెల్ల జాతి వాళ్ళు ఎవరైతే తనని అనగదొక్కారో, ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత అందరూ కూడా నా సోదరులే అని చెప్పి అంత గొప్ప మనసుతో చెప్పాడు. సో అటువంటి ఫర్గివ్నెస్ అనేది మనుషులకు ఉండాలి అని చెప్పి ఈ లెసన్ చెప్తుంది. Mandela views freedom not just as the absence of oppression, but as the ability to live in harmony with others. సో మండేలా దృష్టిలో ఫ్రీడమ్, స్వేచ్ఛ అంటే అర్థం ఏంటంటే ఆపరేషన్ లేకపోవడం కాదంటే, అనగదొక్కడం అనేది లేకపోవడం కాదు, అంటే బానిసత్వం అనేది లేకపోవడం మాత్రమే కాదు, దాంతోపాటు ప్రజలందరూ కూడా సంతోషంగా జీవించడమే ఫ్రీడమ్ అని చెప్పి, స్వేచ్ఛ అని చెప్పి మండేలా యొక్క ఆలోచన. His journey illustrates resilience, leadership and the triumph of humanity over hatred. సో ఆయన జీవితం అనేది మనకి కొన్ని విషయాలను అయితే తెలుపుతుంది. ముఖ్యంగా ఒక విషయాన్ని మనము సాధించాలి అనుకుంటే దాన్ని చాలా పట్టుదలతో దాన్ని సాధించి చూపించడము, తర్వాత లీడర్షిప్, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండడము, దాంతోపాటు ద ట్రయంఫ్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హేట్రెడ్ ఓవర్ హేట్రెడ్. సో అంటే ద్వేషం నుంచి మనము మానవత్వాన్ని ఎలా తీసుకొని రావాలి అంటే, మనుషుల్లో ద్వేషం అనేది నిండిపోయి ఉన్నప్పుడు వాళ్ళల్లో మానవత్వాన్ని మనం ఎలా పెంపొందించాలి అనేటువంటి విషయము మండేలా జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు, ఈ లెసన్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ద నరేటివ్ ఇన్స్పైర్ రీడర్స్ టు వాల్యూ ఈక్వాలిటీ అండ్ వర్క్ ఫర్ ఏ బెటర్ వరల్డ్. సో మొత్తానికి ఈ లెసన్ అనేది మనము చదవడం వల్ల మనకేం తెలుస్తుందంటే, ద వాల్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే సమానత్వం యొక్క విలువ అనేది మనకు తెలుస్తుంది. దాంతోపాటు ప్రపంచం మొత్తం కూడా సంతోషంగా ఎప్పుడు ఉంటుందంటే, అందరం కూడా సమానంగా, అందరం కూడా స్వేచ్ఛగా, అందరం కూడా ఒకరి మీద ఒకరితో ప్రేమానురాగాల్ని చూపిస్తూ బతికినప్పుడు మాత్రమే వస్తుందని చెప్పి ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. స్టూడెంట్స్, ఇది మన ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్లో సెకండ్ యూనిట్లోని ప్రోజ్ లెసన్, నెల్సన్ మండేలాస్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. దాంతోపాటు ఇటువంటి వీడియోలు మన బీటీఆర్ అకాడమీలో ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా బీటీఆర్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.